దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 23 ఆగస్ట్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. 1 John chapter 4 and verse 7. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతం, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది మనము రక్షణ పొందాము, మనము బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, క్రొత్తగా జన్మించే అనుభవం ఉందని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ భక్తుడు అసలు రక్షణ పొందిన వాడు లేక దేవునితో సంబంధం ఉన్నవాడు ఎవరో ఇక్కడ రాయబడ్డాది. దేవునికి స్తోత్రం. చదువుదామా? ప్రియులారా, మనము ఒకని ఒకడు ప్రేమింతుము, ఎలా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఎలా అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. కనుక దేవుని మూలంగా పుట్టి ఉండడం అంటే ప్రేమలో ఉండడమే, లేనిచో లేదు. వారు పాస్టర్లు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, సంఘ పెద్దలు అవ్వచ్చు. దేవుని మూలంగా పుట్టినవాడు ప్రేమిస్తాడు. Let me read this in English. Beloved, let us love one another, for love is of God, and everyone that loveth is born of God and knoweth God. Is born of God. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మూలంగా పుట్టిన వాడి యొక్క రుజువు లేక సూచన ఏంటంటే పొరుగు వారిని ప్రేమిస్తాడు. హిందీ में पढ़ेंगे. पहला यूहन्ना 4 अध्याय और 7 वचन पढ़ रहे हैं. हे प्रियों, हम आपस में प्रेम रखें, क्योंकि प्रेम परमेश्वर से है, और जो कोई प्रेम करता है वह परमेश्वर से जन्म है और परमेश्वर को जानता है. प्रभु को धन्यवाद. परमेश्वर से जन्मा जो भी है, नए सिरे से जन्म लेते हैं ना, वो प्रेम करते हैं. प्रभु को धन्यवाद, प्रभु को महिमा देते हैं. वो परमेश्वर से जन्मे हैं. प्रिय भाइयों बहनों, कौन है सच्चा मसीहा? कौन है सच्चा क्रिश्चियन? कौन है जो प्रेम रखता है? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కొలబద్దండి. అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. మొదటి వారు కడపడి వారు అవుతారు, కడపడి వారు మొదటి వారు అవుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ కారణము చేతైనను ప్రేమ చూపించే విషయంలో మనము నిర్లక్ష్యముగా ఉండరాదు. అలాగనే మనము దేవుని మూలంగా పుట్టి ఉన్నామో లేదో మనము కనపరుస్తాం. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఐ వుడ్ ఎంకరేజ్ ఎవ్రీబడి హూ ఇస్ ఇన్ డివోషన్ టు లవ్ వన్ అనదర్, టు లవ్ యువర్ నేబర్. బికాజ్ ఇఫ్ యు ఆర్ బార్న్ ఆఫ్ గాడ్, యు విల్ లవ్, బికాజ్ గాడ్ ఇస్ లవ్. దేవుడు ప్రేమస్వరూపి. దేవుని మూలంగా పుట్టినవాడు ప్రేమ చూపించకుండా ఉండలేడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును తండ్రి, చాలామంది ప్రభా నాయన క్రొత్తగా జన్మించాము దేవ, యేసు ప్రభుని సొంత అంగీకరించామని మాట్లాడుకుంటూ ఉంటాం నాయన. తండ్రి, ప్రేమ మేము కనపరచకపోతే నీ మూలంగా పుట్టిన వారము కాదని వాక్యం ద్వారా మాతో మాట్లాడు. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఈ విషయంలో వారి జీవితాలు సరిచేసుకుంటూ సహాయం ఇచ్చేయండి. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. యేసు ప్రభు నామములో వారందరికీ నేను స్వస్థతను ప్రకటిస్తున్నాను తండ్రి. స్తోత్రం. జాబ్స్లో, బిజినెస్లో మీరుండే ఆశ్రయించడానికి స్తోత్రం దేవా. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీకి వెళ్తున్న వారు కూడా ప్రార్థన చేస్తున్నాను. హాస్టల్స్లో చదువుకుంటున్న వారు, విదేశాల్లో చదువుకున్న వారందరూ కూడా మీరు దీవించి కాపాడి బలపరచమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను.
పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మరి ఒక్కసారి నాయన మీరు మా అందరికీ చాలిన దేవుడై దేవాన్ని కృపలో మమ్మల్ని వర్ధలింప చేస్తున్నందుకు స్తోత్రంలో నాయన. ఉద్యోగంకి ఎదురు చూసిన ప్రతి ఒక్కరికి నాయన నువ్వు తృప్తిపరిచినందుకు స్తోత్రం నాయన. దేవ, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దాయకటం ధరింపచేసి మీ దయలో మనుషులు వర్ధలింపచేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించిన స్తోత్రం. భారతదేశం దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసిన దీవించిన స్తోత్రం. యెరూషలేము కొరకు ప్రార్థన ఇశ్రాయేల్ దేశం కొరకు ప్రార్థన, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినగా నీవే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనగా వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. ఆయన అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రాశ్రమించము. మమ్మల్ని శోధనతో కాక తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికరుని సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన జీవనాంశంతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై ఉండును గాక. ఆమె. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.